యేసుప్రభు వారి కంట నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గుళ్ళును కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలమైనను లేదు అని ఒకనాడు తన శిష్యుడు, ప్రభు నేను కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానంటే ఈ సమాధానం చెప్పానంట. ప్రియ దైవజన్మ, ఈ లోకంలో నువ్వు పరిశుద్ధతను కలిగి పవిత్రతను కలిగి జీవిద్దాము అనుకుంటే యేసుప్రభు వారికి ఏ పరిస్థితి అయితే ఎదురైందో అదే పరిస్థితి నీ జీవితంలో కూడా ఎదురవుతుంది. ఎందుకనంటే ఈ లోకంలో మంచి అనేది ఎక్కడా లేదు. లోకమంతా పాపంతో నిండి ఉంది, అపవిత్రతతో నిండి ఉంది. నీతిని ధరించుకొని నీతి న్యాయాలు జరిగించే దేవుణ్ణి ఆరాధిస్తున్న నీకు కూడా తలవాల్చుకున్నట్టుకు స్థలం కూడా దొరకని విధంగా నీ ఇల్లే నీకు శాపంగాను భారంగాను అవ్వచ్చు. ఆ చుట్టూ నీ ఇంటి వాళ్ళే నీకు తోడేళ్ళుగాను, నీ ఇంటి వాళ్ళే నీకు హాని తలపెట్టేవారిగాను ఉండొచ్చు. ఎక్కడ కూడా నీ హృదయం ఏ మనుషుని దగ్గర కూడా క్షణమైన నిలబడలేని స్థితిలో నీ పరిస్థితి ఉండవచ్చు. వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని భరిస్తూ సహిస్తూ నీకెక్కడ విశ్రాంతి దొరుకుతుంది అని అంటే ఒక ఇళ్ళ, ఒక స్నేహితుడా, ఒక బంధువా, ఎక్కడ నీకు ఆ విశ్రాంతి స్థలం అనేది నీకు ఎక్కడా దొరకడం లేదు. ఎక్కడ నీకు ఆ విశ్రాంతి స్థలం దొరికిద్ది అని అంటే అది ప్రభువైన తండ్రి సన్నిధిలోనే. నీ దేహం కూడా నిన్ను శ్రమ పెడుతూనే ఉండవచ్చు. ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? నువ్వు నిజంగా దేవునితో ఉండాలని, నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి, ఆ నిజమైన దేవుడి కోసం నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి ఈ లోకమంతా నీకు ఇబ్బందికరంగాను ఆటంకకరంగాను నీకు ఉంది. అదే నీలో ఏమాత్రమైనా కొంచెం సాతానికి చోటిచ్చి ఉంటే ఆ సాతాను లోకం నేను తప్పకుండా చేర్చుకుంటుంది కాబట్టి నీకు స్థలం దొరికేది. ఈ లోకంలో నీ హృదయాన్ని ఆదరించే వ్యక్తి కానీ ఎక్కడ నీకు దొరకడం లేదు. అది కేవలం ప్రభు సన్నిధి అని అంటే నువ్వు తప్పకుండా దేవుని దృష్టికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నావని అర్థము. ప్రభు నీకు ఇచ్చిన ఈ నిరీక్షణ తప్పకుండా నీ జీవితంలోకి మేలుగా మార్చబోతున్నాడు. నీ నిరీక్షణను, నీ ప్రేమను, నీ భక్తిని, నీ విశ్వాసంని విడిచిపెట్టక ప్రభు వైపు మరీ ఎక్కువగా నిరీక్షణ కలిగి జీవించమని కోరుకుంటున్నాను.